మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే కనుక గత కొన్ని రోజులుగా కడప నగరంలో ఒక ఎపిసోడ్ ముగిసిపోయింది. వీళ్ళందరూ పనులు చూసుకుంటుంటారులే అనుకుంటే కనుక మళ్ళీ కొత్తదానికి తెరలేపినారు. పని బాట లేని వాళ్ళు. ఎందుకు పని బాట లేని వాళ్ళు అంటారంటే పని ఉన్నాక పనికిరాని పనులు చేసుకుంటా పనులు లేకుండా బతుకుతారు వీళ్ళంతా. ఎంత దుర్మార్గం, అన్యాయం, శోచనీయం, అక్రమమైనటువంటి విషయం అంటే కనుక వీళ్ళకి ఏ సమస్యలు ఇంకా లేనట్టు, వీళ్ళకు ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో కనపడినట్టు, నియోజకవర్గంలో కడప నగరంలో ఏదైనా సమస్యలు ఉంటే తెలియజేయాలనేటువంటి ఉద్దేశం లేకుండా 24 గంటలు ఆ సెల్ ఒకటి పెట్టుకున్నారు. ఆ సెల్ గురించి మళ్ళీ మేము ఏమన్నా అంటే కనుక మమ్మల్ని అంటారో అని బాధపడతారు. దాంట్లో ఏందో మీ ఇష్టానుసారం నీళ్ళు వచ్చేటి అయ్యి రాసుకునేది. దాని మళ్ళీ మా ఎమ్మెల్యే గారి మీద అనేదా కాదయ్యా. ఎవరైతే కనుక ఈరోజు ఆ పోస్టులు చేస్తున్నారో వాళ్ళని సూటి ప్రశ్న వేస్తూ ఉన్నా. మీరు కాదయ్యా కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా చలామణి అవుతూ యొక్క ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకొని కార్పొరేటర్లు మేమంటూ సొక్కాలు ఎగిరేసుకొని తిరుగుతూ ఉండేది మీరు కాదు. బుద్ధి లేదు రొంతన్నా. మీరు కార్పొరేటర్లుగా చలామణి అవుతూ మీరు ప్రజలకు సేవ చేయాల్సింది పోయినిచ్చి మా యొక్క ఎమ్మెల్యే గారు, మా యొక్క కార్యవర్గము, మా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈ యొక్క కడప నగరంలో ఉన్నటువంటి పరిస్థితులపైన అహర్నిశలు పాటుపడుతూ ఉంటే వాళ్ళు పాటుపడినటువంటి పరిస్థితిని ఓర్చుకోలేక మీరు పనిచేసేందుకు మీ యొక్క ఒళ్ళును ఉంచుకోలేక ఈ 4 సంవత్సరాల పాటు ఇంట్లో పండుకొని నిద్రపోయి ఇప్పుడు మా వాళ్ళు రోడ్ల మీద తిరుగుతుంటే కనుక మా వాళ్ళ మాదిరి పరుగు పందెంలో మీరు ఓడిపోయేదానికి సిద్ధంగా ఉండి బయటికి రాలేనటువంటి పరిస్థితులలో మీరుండి మా పైన మీరు అవాకులు చెవాకులు అసత్యాలు మాట్లాడుతూ ఉన్నారు. కడుపుకే ఉన్న అన్నం తింటారా, అశుద్ధం తింటారా? కార్పొరేటర్లో మేమే అని మీరే చలామణి అవుతారు. స్టాండింగ్ కౌన్సిల్ మీటే పెట్టుకొని ఏదైతే ఈ యొక్క 15th ఫైనాన్స్ కానీ లేదంటే ఇంకొక ఫైనాన్స్ కానీ కార్పొరేషన్ నిధులు వస్తే కనుక ఆ యొక్క నిధుల టెండర్లను కౌన్సిల్లో ఆపాదించుకొని మీ యొక్క నాయకులకు సంబంధించినటువంటి వర్కులను టెండర్లను మీరే చేసుకుంటారు. ఆ యొక్క పనులన్నీ మీరే చేస్తారు. దాంట్లో డొల్లతనాన్ని మీరే చేస్తారు, డొల్లతనాన్ని మీరే చూపిస్తారు. స్వామి కార్యము స్వకార్యము రెండు మీరే చేసుకునే 2 తప్పులు మీరే చేసేసి మళ్ళా బురదను తీసుకొచ్చి ఎందుకయ్యా మా పార్టీ పైన రుద్దుతున్నారు? ఏమన్నా అర్థం ఉందా రొంతన్నా? మీకు ఒకవేళ పని బాట లేదు ఏం లేదంటే కనుక రేపు మార్చి నెలలో మా యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం గారు జాబ్ మేళ పెట్టబోతా ఉన్నారు. తొందరలో మీకు ఆ టయానికల్లా ఈ యొక్క కార్పొరేటర్ పదవులు ఊడిపోతే కనుక మీరు కూడా వచ్చి ఆ జాబ్ మేళలో ఒక ఉద్యోగానికి అప్లై చేసుకోండి. ఈ వచ్చేటువంటి కార్పొరేటర్ ఉద్యోగానికి వచ్చేటువంటి జీతం కనుక మా యొక్క ప్రభుత్వ హయాంలో మేము ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ప్రజలందుకు 24 గంటలు మా పైన గొంతు కోసుకొని వస్తుంటారే. ఏందో జరిగిపోయింది, ఏదో చేసినాము, ఎక్కడో చేసినాం. నిజానికి చెప్పడానికి వస్తే కనుక ఇటు పోస్టులు పెడతారు. అబ్బా ఏమన్నా అంటే కనుక ఆ నీళ్ళు వచ్చేటి యాన్నో ఒక చోట నీళ్ళు వచ్చేటి పట్టుకొని ఆ నీళ్ళు అది పట్టుకొని వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి. ఏమయ్యా వచ్చినాయి నీళ్ళు అన్నప్పుడు ఆ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ చచ్చిపోయినాడా? స్థానికంగా ఉన్న కార్పొరేటర్ ఏమైనా చచ్చిపోయినాడా? లేకపోతే కోడిగుడ్డు మీద ఏమైనా ఈకలు పెరుకుతాడా? లేకుంటే కనుక బయట వండుకొని ఆకాశంలో నక్షత్రాలు ఏమైనా లెక్క పెడతాడా? పని చేయకుండా పనికిరాని పనులన్నీ వాళ్ళు చేసుకుంటా ఉంటే కనుక ఆ యొక్క పనులు మా యొక్క కార్యకర్తలు, మా యొక్క కార్యవర్గము, మా యొక్క నాయకులు చేస్తూ ఉంటే కనుక దాన్ని ఓర్చుకోలేక మళ్ళీ మీకు ఉన్నటువంటి సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని అసత్య ప్రచారాలు చేసి జనాలను ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడతారా? ఏమన్నారు అంతన్నా పద్ధతి ఉందా మీకు? ఇంకొక మంచి ఉదాహరణ ఏంటంటే కనుక మీరు ఎట్టా లేయలేరు, పొద్దున్నే మీరు తిరగలేరు. ఒకవేళ తిరిగేట నేను మళ్ళీ అందరిని అనటంలే, కొంతమంది తిరుగుతారు, మేము కాదనటంలే. మిగిలిన వాళ్ళు ఉంటారు కదా పని కట్టుకొని ఏం చేయలేక చెప్పుకునేటోళ్ళు, వాళ్ళకు ఒక ఉదాహరణ చూపిస్తా ఉన్నాం. చక్కటి ఉదాహరణ ఏంటంటే ఇదోనయ్యా మా నాయకుడు. ఈ మధ్యకాలంలో ఈయన పేరు చెప్తేనే కదా మీరు అందరూ భయపడి వస్తున్నారు, మీ వైసీపీ వాళ్ళందరూ. మా నాయకుడు, మా నగరాధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్ చూడండి అయ్యా, సిల్టు తీపిచ్చేటువంటి కార్యక్రమము దగ్గరుండి ఉదయాన్నే లేచి ఆయన గారే పర్యవేక్షణ తీసుకొని మళ్ళీ మా యొక్క నాయకత్వాన్ని అందరినీ తీసుకొని పోయి మీ యొక్క నగరంలో, మీ యొక్క వార్డులలో, మీ యొక్క వీధులలో ఎక్కడైనా సమస్యలుంటే కూర్చొని పని చేయించుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా, దుర్గంధం లేకుండా మంచి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిని తెచ్చే విధంగా చేయండి అని చెప్పేసి మా నగరాధ్యక్షుల వారు అనువనువున మమ్మల్ని ఏ విధంగా నడిపిస్తూ ఉన్నారో, ఆయన కూడా ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో. మీ వైసీపీ నాయకులు ఉన్నటువంటి ఒక కార్పొరేటర్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అనేటువంటి ఫోటోలు ఉన్నాయా? పాతటి కాదు, ఎప్పుడో పురాతన కాలం కాదు, ఇప్పుట్టి మీరు చేసే అసత్య ప్రచారాలన్నిటికీ ఇది ఒక్కటే చెప్పు దెబ్బ. ఇది మేము పనిచేసే రకం, మీరు పనిచేసే రకం అట్టడిది. ఆ యొక్క పోస్టర్లు వేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఇంకా ఎంత దుర్మార్గానికి దిగజారిపోయినారంటే 15th ఫైనాన్స్లో ఏం చేస్తారంటే వీళ్ళ డివిజన్లో వర్కులు వీళ్ళు వేయరు,
వేరే వాళ్ళ డివిజన్లో వర్కులకు వీళ్ళు వేసిండ్రు, వీళ్ళ డివిజన్లో ఇక్కడ గుంతలు పడి పుచ్చిపోయి ఆ జనాలందరూ ఆ రోడ్లలో ఎటవైనా ఏం పర్లే. వేరే డివిజన్లో 11% లెస్ కేసేది, ఆ డివిజన్లో ఉన్నటువంటి పెద్ద నాయకులు 5,000 ఇవ్వండి, 2,000 ఇవ్వండి, 3,000 ఇవ్వండి, 4,000 ఇవ్వండి. సిగ్గు లేదు. ఇప్పటికే జనాలు కమిషన్ల కోసం కక్కుర్తి కోసం పట్టి పీడించేటువంటి దయ్యాల మాదిరి తయారైపోయిన యొక్క కడప నగరానికి మీరు వైసీపీలు అందరూ. అధికారం పోతన్నా ఉనక మీ యొక్క అహంకారం తగ్గడం లేదు, అధికారం పోతన్నా ఉనక మీ యొక్క కన్నకావరం తగ్గడం లేదు, అధికారం పోతున్నా కనుక మీ యొక్క అవినీతి ఇంకా కాటికి కాళ్ళు దాపుతున్నది తప్పితే కనుక ఏమాత్రం మీరు ఇంకా చరమగీతం పాడేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఇకనైనా సరే మర్యాదగా మట్టసంగా ఏదన్నా ఎవరి పని వాళ్ళు చేసుకొని ఈ యొక్క కడప నగర అభివృద్ధి వైపు నడిచే విధంగా చేస్తే కనుక మంచిగా ఉంటుంది.